నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ను నాకు వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడం అధికారంలోకి వచ్చిన పార్టీ బాధ్యత. ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, గ్యారెంటీలు అమలు కాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఇవాళ ఆపద మొక్కులు మొక్కుతా ఉన్నాడు. దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ మళ్ళీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు. గతంలో కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు వేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మాట తప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తోక ముడిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారెంటీలను డిసెంబర్ 9వ తారీఖు నాడే 6 గ్యారెంటీలు 13 హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెడతామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీలు 13 హామీల మీద మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తాము, దాన్ని చట్టం రూపంలో గ్యారెంటీని ప్రజలకు ఇస్తామని చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మాట తప్పే నైజం మీకున్నది రేవంత్ రెడ్డి గారు. మడమ దిప్పని పోరాట చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డాడు మా నాయకుడు కేసీఆర్. పదవీ త్యాగాలు, ప్రాణ త్యాగాలతో సిద్ధపడి ఇవాళ తెలంగాణ సాధించిన చరిత్ర మా పార్టీది. మాట తప్పడం, పూటకో పార్టీ మారడం నీ నైజం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఓ తొండి వాదన. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ అమలు చేయమంటే నువ్వు పార్టీ రద్దు చేసుకుంటావా అని ఒక తొండి వాదనను ఇవాళ అతి తెలివి ప్రదర్శన చేసే ప్రయత్నాన్ని ఆయన చేస్తా ఉన్నాడు.